అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్రహ్మణ్యం. సార్ చెప్పండి, ఈరోజు గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ ఎందుకు అవసరం అంటారు? మారుతున్న కాలానుగుణంగా వస్తున్న మార్పులు, అలాగే జర్నలిజంలో చోటు చేసుకున్న పరిణామాలను తెలియజేస్తూ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని ఏపీడబ్ల్యూజే గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిఆర్ మీడియా అకాడమీ దానికి ముందుకొచ్చింది. అందుకని అకాడమీ సహకారంతో జర్నలిస్టులని సమీకరించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి గ్రామీణ జర్నలిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చే బాధ్యతను ఏపీడబ్ల్యూజే చేపట్టింది. ఇప్పటికి ఇది 3వ కార్యక్రమం. తెనాలి, మార్కాపురం అయిన తర్వాత కర్నూలులో జరుపుతున్నాం. అలాగే ప్రత్యేకించి ఏఐ ఉపయోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా జర్నలిస్టులకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని అందుకు అవసరమైన శిక్షకులను సమీకరించి ఈ శిక్షణా తరగతులు జరుపుతున్నాం. బాగా ఉపయోగపడుతున్నాయి కూడా. మరోవైపు ఈ శిక్షణా తరగతులు గత 10 సంవత్సరాల్లో సరిగ్గా జరగటంలా. ఏ పత్రిక మీడియా యాజమాన్యం కూడా వాళ్ళ విలేకరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం లేదు. కాబట్టి ఆ బాధ్యతను మనం తీసుకోవడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి పత్రికా రంగంలో వచ్చేటువంటి పోకడలు, ఒకవైపు రికగ్నైజ్డ్ ఉన్నటువంటి, ఇంకోవైపు సోషల్ మీడియా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జర్నలిస్ట్గా వ్యవహరిస్తున్న తీరు ఉంది. అసలు దీన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఆర్గనైజ్డ్గా అంటే రికగ్నైజ్డ్ జర్నలిస్ట్గా గుర్తించడానికి అసలు ఏంటి కాదు? జర్నలిజానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు తయారు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన యాక్షన్ తీసుకోవాలి. సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం లేదు. ఏది కూడా గాడి తెప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పెట్టి దాన్ని పరిధిని కాపాడుకోవాలి తప్పితే సోషల్ మీడియాని మొత్తాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా నిర్వాహకులు కూడా మనం సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాని నిర్వహిస్తున్నాం అనేది దృష్టిలో ఉంచుకొని నడపాలి. అలా నడపకపోతే సమాజానికే నష్టం. ఆ విషయంలో వచ్చి ఆ అపోహ అంటే ఆ అవగాహన లేని వాళ్ళ ద్వారా కొంత నష్టం జరుగుతుంది. అది సమాజానికే నష్టం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ పరిగణలో తీసుకొని కొన్ని నిర్దిష్ట విధానాలని రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే జర్నలిస్టులు రాస్తున్నటువంటి కథనాల మీద గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు, కేసులు పెట్టడాన్ని, జైలుకు పంపించడాన్ని ఎట్లా చూడాలి? కేసులు పెట్టే సంస్కృతి కరెక్ట్ కాదు జర్నలిస్టుల మీద. అది ఏ ప్రభుత్వం చేసినా. దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో గత 6-7 సంవత్సరాల నుంచి ఈ సంస్కృతి బాగా పెరిగింది. గత ప్రభుత్వంలో జరిగింది, తారాస్థాయికి వెళ్ళింది. ఈ ప్రభుత్వంలో కూడా కొంత జరుగుతుంది. ఈరోజు జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఏపీడబ్ల్యూజేగా మేము చెప్పేది ఏంటంటే యాజమాన్యాలు వేరు, జర్నలిస్టులు వేరు. జర్నలిస్టులు యాజమాన్యాలని కలిపి చూడకూడదు. అట్లా చూసి యాజమాన్యాల మీద ఉన్న కోపం జర్నలిస్టుల మీద చూపించాలని అది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. మేము రాసిన వార్తలో ఏదైనా లోపం ఉంటే ఎత్తి చూపండి. దానికి అవసరమైన వివరణ ఇవ్వండి. దాన్ని మేము ఫాలో కాకపోతే లీగల్గా కోర్టులకు వెళ్ళొచ్చు. మా మీద పరువు నష్టం దావాలు వేయచ్చు. లీగల్గా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. కానీ పోలీసులను రంగంలో తీసుకొచ్చి జర్నలిస్టులను భయపెట్టి జర్నలిజాన్ని, పత్రికల్ని, ఛానల్స్ని తమ అదుపులో తీసుకోవాలనే ఆలోచన అది తప్పు. ఆ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోలీసులను కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. జర్నలిస్టు సంక్షేమం పట్ల, భద్రత పట్ల ఈ ప్రభుత్వాల తీరు ఎలా చూడాలి? జర్నలిస్టుల సంక్షేమం, భద్రత 2 రకాలు. సంక్షేమము విషయంలో జర్నలిస్టులకి ప్రభుత్వాన్ని బాధ్యత, సేమ్ టైం యాజమాన్యాలది బాధ్యత. కొన్ని యాజమాన్యాలు శాలరీస్ నుంచే వెల్ఫేర్ ఫండ్ దాచిపెట్టుకొని ఉపయోగపడుతున్నాయి. వాటికి ఒప్పుకుంటాం. అయితే వేజ్ బోర్డు లాంటి జీతభత్యాలు, వృత్తి భద్రత కల్పించడంలో యాజమాన్యాలు మనకు సహకరించడంలో ప్రత్యేకించి గ్రామీణ జర్నలిస్టులని మరీ తోలనాడి అంటే వాళ్ళ భద్రతలో కానీ, జీతభత్యాల విషయంలో కానీ ఏ యాజమాన్యం సరి చూడటంలా. అది ఒక ఎత్తు అయితే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అలాగే భద్రతా కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు పోవటం లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు
చాలా అన్యాయంగా వ్యవహరించింది జర్నలిస్టుల విషయంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులు గౌరవం పెరిగే విధంగా మాట్లాడుతున్నారు, విలేకరుల సమావేశాలు పిలుస్తున్నారు, కరెక్టే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ 14 మాసాల్లో ఒక్కటి పరిపూర్ణంగా జర్నలిస్టుల సంక్షేమానికి కానీ హక్కుల భద్రతకు సంబంధించి ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోవటం బాధ కలిగిస్తుంది. ఉదాహరణకి అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. అక్రిడేషన్ కార్డులు రెన్యువల్ 3కి 4 సార్లు చేస్తారా? ఇప్పుడు జీవో తెచ్చావు. కొత్త జీవోలో చాలా మాకు అందరికి అక్రిడేషన్లు వచ్చే విధంగా నిబంధన సడలించేందుకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ జీవో వచ్చినాక కూడా సమాచార శాఖ మళ్ళీ అక్రిడేషన్లు 3 నెలలు పొడిగిస్తే మాకేముంది ఇద్దండి. 23,000 అక్రిడేషన్ కార్డులని లాస్ట్ ప్రభుత్వం 9 ఏళ్ళకి తగ్గించింది. నువ్వు అదే 9 ఏళ్ళని కంటిన్యూ చేస్తున్నావు. ఎన్నికల సమయంలో నేను రాగానే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇస్తానని 14 నెలలు టైం తీసుకొని ఈరోజు జీవో ఇచ్చి కూడా కొత్త అక్రిడేషన్లు అయిపోతే, ఉదాహరణకి హెల్త్ కార్డు ఉంది, అర్హత ఉండి గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కోల్పోయినాడు, ఇప్పుడు కూడా హెల్త్ కార్డు ఉపయోగించుకోవడానికి లేదు కదా. అక్రిడేషన్ ఉంటేనే హెల్త్ కార్డు. నువ్వు ఏదైనా హౌసింగ్ స్కీమ్ పెట్టావు, లేదు ఆర్టీసీ రాయితీ, బస్ పాస్ రాయితీ మేము వాడుకోవాలి, మరి ఎలా? అందుకని అక్రిడేషన్లు ఈ పొడిగింపు ఉన్నప్పటికీ ఈ కొత్త జీవో ప్రకారం కమిటీలు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 15 రోజుల్లో కనుక అక్రిడేషన్లు జారీ చేయకపోతే, 15-20 రోజుల్లో కొత్త అక్రిడేషన్లు జారీ చేయకపోతే మేము ఏపీడబ్ల్యూజే తరఫున సమాచార శాఖ అధికారులని, సమాచార శాఖ వైఫల్యం మీద పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మంత్రి గుర్తించాల్సిన అవకాశం ఉంది. రెండోది, సోషల్ మీడియాలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే ఒక రకమైన ఒపీనియన్ తీసుకోలేక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా జాప్యం చేసింది అనేది అందరికీ తెలుసు. అయినా జీవో వచ్చినా కూడా ఇవ్వకపోవటం మటుకు దారుణం. దాని మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం, రక్షణ చట్టం తెమ్మంటే రాష్ట్ర ప్రభుత్వం దాటలా, కేంద్ర ప్రభుత్వం అసలు కదలటంలా. దాని మీద ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ఫైటింగ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు వచ్చేసరికి పెన్షన్ సౌకర్యం, ఈ దేశంలో 7-8 రాష్ట్రాలకు పైగా పెన్షన్ సౌకర్యాన్ని 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకి ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వ స్థాయిని బట్టి పెన్షన్ ఇస్తున్నారు. మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జర్నలిస్టుల పెన్షన్ సౌకర్యం కల్పించబడలా. లేని సార్లు ఎక్కువ మంది ఇస్తున్నారు. 1-6 రాష్ట్రాలు ఉండొచ్చు, బీహారు లేకపోతే ఏడన్నా. కానీ ఎక్కువ రాష్ట్రాలు, నువ్వు తమిళనాడులో ఉంది, బెంగాల్లో ఉంది, హర్యానాలో ఉంది. నేనేమంటున్నా అంటే, 15 ఏళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, నువ్వు అంత ఇవ్వకపోయినా ఇదిగో మినిమం నువ్వు రాగానే 4,000 పెన్షన్ ఇచ్చావు వృద్ధులకి, వికలాంగులకు 6 ఏళ్ళు ఇచ్చావు, ఓకే, మేము అభినందిస్తున్నాం. జర్నలిస్టులకేమి? జర్నలిస్టులు ఏదైనా ఒకటే కదా, వృద్ధా పెన్షన్ వచ్చే జర్నలిస్ట్ అటు తీసుకోడు కదా. కాబట్టి జర్నలిస్టులకి మమ్మల్ని గౌరవిస్తూ నువ్వు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెన్షన్ పెట్టాలి, దాని మీద ఒత్తిడి తీసుకొస్తాం. హౌస్ సైడ్స్కి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు ఒక మంత్రులతో సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కూడా చూడమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని స్టడీ చేస్తున్నారు. అంతవరకు ఎవరైంది, దాన్నైనా స్పీడ్గా చేయాలి. ఇంకా ఆరోగ్య స్కీమ్ కొత్తగా పెడుతున్న ప్రభుత్వం ఒక జీవో పెట్టింది. 25 లక్షలు ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి కానీ కుటుంబానికి కానీ సంవత్సరానికి 25 లక్షల మేర ఎన్టీఆర్ వైద్య సహకారం అందించే వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది మంచి కార్యక్రమం. దాంట్లో జర్నలిస్టులను కూడా అవకాశం కల్పించాలని మనం కోరాం. మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉంటే వాళ్ళు కూడా అవసరమే సమాజానికి, వాళ్ళని కూడా ఈ స్కీమ్లో తీసుకురామని చెప్పాడు. కానీ జీవోలో లేదు. జీవోలో ఈ కొత్త ఆరోగ్య స్కీమ్లో జర్నలిస్టులు ఇంక్లూడ్ చేసే పాయింట్ జీవోలో రాలేదు. దాన్ని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఉన్నారు. కాబట్టి అభినందనలు తెలిసి దాన్ని జీవోలో చేసి మనకు ఆ సౌకర్యం కల్పించమని రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. అది కూడా రాబోతుంది. ఈ హౌసింగ్ స్కీము, ఈ అక్రిడేషన్లు, అలాగే పెన్షన్ సౌకర్యం,
ఈ ఆరోగ్య స్కీము ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద మరొకసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అలాగే డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని మన సమాచార శాఖ మంత్రి ద్వారా కలిసి పరిష్కారానికి మరొకసారి ప్రభుత్వ వైఖరిని చూసి అవసరమైతే భవిష్యత్ కార్యాచరణకు వెళ్తామని తెలియజేస్తాం. అంటే కరోనా తర్వాత రైల్వే కన్స్ట్రక్షన్ పాస్ మరి చెల్లుబాటు కావడం లేదు, మరి పునరుద్ధరణ కూడా జరగలేదు, ఏంటి ప్రశ్న? కరోనా ఈ రైల్వే పాస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం మేము మ్యాక్సిమం ట్రై చేసాం మంత్రుల ద్వారా ఎంపీల ద్వారా. ఒక మంత్రి ఇండైరెక్ట్గా చెప్పిన సమాచారం ఏంటంటే ఈ రైల్వేలో ఈ కన్స్ట్రక్షన్ పాసుల్ని తగ్గించాలని ఉన్నాం, భవిష్యత్తులో కేంద్రం ప్రైవేటీకరణకి దిశగా వెళ్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆపుతున్నారని. మేము దాని మీద ఫైట్ చేస్తున్నాం ఇండియా లెవెల్లో కూడా. అందుకనే ఈ జర్నలిస్టుల భద్రతకు ఒక రక్షణ చట్టాన్ని అలాగే ఈ రైల్వే పాసుల విషయాన్ని 2 ప్రధాన అంశాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ఒక ప్రయత్నం జరిగింది. కాని పక్షంలో ఇండియన్ జర్నలిస్ట్ అనంతరంలో చెలో పార్లమెంట్ అనే కార్యక్రమాన్ని నెక్స్ట్ పార్లమెంట్ సంబంధంగా మేము చేపట్టబోతున్నాం. రైట్. మొత్తంగా చూసుకుంటే జర్నలిస్టు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసేలాగా అసెంబ్లీ సెషన్లో కలిసి మరింత ఒత్తిడి తీసుకొస్తామని ఐవి సుబ్బారావు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.